ఈరోజు పెదపాడు మండలం కొత్తూరు గ్రామం నుండి పెద్ద ఎత్తున యువకులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలయికతో కొత్త ఉత్సాహం వచ్చి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం, వాళ్ళ గ్రామాలకు జరుగుతున్నటువంటి నష్టం, ఈ యొక్క దౌర్జన్యాలు, వీళ్ళ యొక్క ప్రవర్తన అన్ని రంగాల్లో కూడా రాష్ట్రం వెనకబడిపోవటం, ఈ విషయాలన్నింటినీ కూడా గమనించుకుని ఎవరి ఒత్తిడి లేకుండా స్వచ్ఛందంగా మేము కూడా మీతో పాటు కూటమిలో పనిచేస్తాం, రేపొద్దున తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ఆ ఊర్లో ఉన్నటువంటి గ్రామ ఉప సర్పంచ్తో సహా సుమారుగా ఎంతమంది, 30 మంది పైచిలకే 35 మంది మరి వీళ్ళంతా కూడా మూకమ్ముడిగా వచ్చి వైఎస్ఆర్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవటం జరిగింది. వాళ్ళని పూర్తిగా మేము స్వాగతిస్తూ ఉన్నాం. మా నాయకులకి వాళ్ళకి ఏ రకమైనటువంటి అమరికలు లేని పద్ధతిలో వాళ్ళకు కూడా ఈ 3 పార్టీల తరపున ప్రజల్లో ఒక విశ్వాసాన్ని, ఒక నమ్మకాన్ని కలిగించి రాబోయేటువంటి రోజుల్లో ఎక్కడెక్కడ ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం దిశగా మా 3 పార్టీలు, మా నాయకత్వం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కొత్తూరు గ్రామాన్ని తీసుకుంటే మరి ఈనాడు గ్రామ అభివృద్ధిలో 80% వాటా తెలుగుదేశం పార్టీది. ఆనాడు మరి ఎంపీటీసీ గారు, ఇంకా చివరుండే పెద్ద ఆయన లక్ష్మణరావు గారు, వీళ్ళందరి యొక్క ప్రోద్బలంతో అనేకమైనటువంటి రోడ్లని సిమెంట్ రోడ్లుగా మార్చాం. ఈనాడు మనం ఆనాడు చేసినటువంటి అభివృద్ధి తప్ప ఈనాడు అభివృద్ధి అనేది లేకుండా పోయింది. ఊరు మయాన ఒక పంట కాలం ఉంది. ఆ పంట కాలువ ఎక్కడ పడితే అక్కడ బొడ్లు దిగి ఈ పక్క ఆ పక్క రోడ్డు అంతా కొరికేసి అటు ఇళ్ళవాళ్ళకి ఇటు రోడ్డుకి కూడా ఒక ప్రధాన అడ్డంకిగా మారిపోయినటువంటి పరిస్థితి. దాన్ని సిమెంట్ పెద్ద డ్రైన్ వేసి ఆ డ్రైన్ మీద బెళ్ళేసి పంట కాలం అనేది ఎక్కడుందో కూడా కనుమరుగు చేయాల్సినటువంటి అవసరం ముఖ్యంగా కొత్తూరు గ్రామంలో ఉంది. ఇది ప్రధానమైనటువంటి సమస్య ఆ గ్రామంలో. మరి డ్రైనేజ్ సమస్య ఉంది. ఇంకా ఏదో పెద్ద ఇచ్చామన్న పేరుకి గోసిగుడ్డంత స్థలాలు ఇచ్చారు గోసికోటలో. ఆ గోసిగుడ్డల్లో మనిషి తిరుగుతాగలేదు, కోడి తిరుగుతాగలేదు, కుక్క తిరుగుతాగలేదు, పెద్ద గొప్పలు చెబుతున్నారు. ఏంటి జగన్, నువ్వు ఇచ్చింది స్థలం దేనికి పనికొస్తామని అడుగుతున్నాం మేము. నువ్వు ఆనాడు పేదవాడికి రూపాయి ఖర్చుతో స్థలం ఇచ్చి, ఇల్లు ఇచ్చి 5 లక్షలతో మీతో గృహప్రవేశాలు చేపిస్తానమ్మని పనికిమాలిన ముద్దులు పెట్టావు కదా. నీ అంత పనికిమాలినోడు ఎవడైనా ఈ భారతదేశంలో ముఖ్యమంత్రిగా పనిచేశాడా అని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి అంతా మోసగాడు, జగన్మోహన్ రెడ్డి అంతా కంత్రీవాడు. జగన్మోహన్ రెడ్డి అసలు ఇలాంటి మనిషి ఈ దేశంలో ఉంటాడా అనుకునేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా ఈరోజు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి పోతావరా జగన్, నువ్వు పోతావరా అని ఎవడో పాట పాడాడు. ఆ రకంగా ఈరోజు జగన్కి ఆ పాత వర్తించే విధంగా ఆయన యొక్క పరిపాలన ఈరోజు ఉందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీలకు ఆహ్వానిస్తూ రామకృష్ణ గారు, ఎరికేపల్లి కోటేశ్వర గారు, సిమ్మె రమేష్ గారు, ఎవరికి వెళ్తాను
మురళి సత్యవాడ సత్యనారాయణ గారు అరసమల్లి అనిల్ కుమార్ పుల్లయ్య కరీం మల్లయ్య కైలాష్ ఆవల రాము దంపంలో నరసింహమూర్తి గారు రావాలండి ఆవల రాము నాగరి నాగేశ్వరరావు గారు ఉదయంలో కండ్రా సతీష్ గణేష్ ఆవల్ శ్రీను మోహన్ రావు రవి అడుగు కుమారి రవి కరీం గంగరాజు